ॐ हरिः ओम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपा अतिदुर्वदनो ब्रह्मादिबाहुरपरो हरिः अफाललोचनस्यम्भुः भगवान् बादरायणः हरि ओम्। शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेवं प्रत्यक्षं ब्रह्मासि त्वामेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अनृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ఓం శాంతి శాంతి నమో పరబ్రహ్మణే నమః. యజుర్వేదాంతర్గత తైత్తీరిక ఉపనిషత్తును అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 4వ అనువాకం జరుగుతున్నది. 4వ అనువాకంలో ఇక్కడ విశేషమైనటువంటివి చెప్పాడు. జిహ్వామే మధుమత్తమ, జిహ్వా కర్ణాభ్యాం, 2 నాలుగుతోటి మంచి మాటలు మాట్లాడాలి. చెవులు ఉన్నాయి అంటేనేమో మంచి మాటలు వింటుండాలి అని మనకు ఏం చెప్తారు. ఈ విషయమే భద్రం కన్నేభి శృణుయామదేవ భద్రం పశ్యామాక్షయేత్ర స్థిరైరంగై చుట్టుమాంసస్తనుభి వ్యసేమ దేవహితం యదాయుహు అనేటువంటి మంత్రంలో కూడా వివరించారు ఇది. ఆ తర్వాత అంటున్నారు ఏమిటంటే ఆవహంతు వితన్వాన కుర్వాణం చీరమాత్మనః. ఆవహంతు అంటే ఏంటంటే ఆవాహం మనకు ప్రసాదించుము. ఏమిటి వితన్వాన విభుము, ఏమిటి అంటే క్షీరం ఆత్మానః అంటే వెంటనే మాకు ప్రసాదించుము అని అడుగుతూ ఉన్నారనమాట. ఎవరిని? ఆ పరమాత్మని అడుగుతున్నారు. ఇక్కడ ఏమిటి ప్రసాదించాల్సింది? క్షీరం అంటే తక్షణమే, ఆవహింతి తీసుకొని వచ్చి మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక విషయం వస్తుంది. దీని ప్రకారంగా ఒక మంత్రం గుర్తు రావాలి మీకు. ఇది అయ్యి మంత్రం అయిన తర్వాత గుర్తుకొస్తుంది. ఇక్కడ ఏమంటున్నారంటే క్షీరం అంటే వెంటనే, ఆవకంతి తీసుకొని వచ్చుచు మాకు ఇవ్వవలసినది, వితన్వాన మాకు ఇవ్వవలసినది తీసుకొచ్చి మాకు ఇవ్వు అని బ్రహ్మాన్ని అడుగుతున్నారు. ఏమి తీసుకొచ్చి ఇవ్వాలి అది అర్థం. ఇక్కడ ఏమి తీసుకొచ్చి ఇవ్వాలి అనేటువంటి దాన్ని చెబుతున్నారు. వాసాంసి వస్త్రాలు. వాసాంసి వస్త్రములు అంటే మనకు వస్త్రం మన జీవించేందులో ప్రాణం ఉన్నది. జీవించిన తర్వాత ప్రధానమైన వస్తువు ఏమిటి అంటే వాసాంసి వస్త్రములు. అంతేగాని బాగా బంగారం, 1 కిలో బంగారం అక్కడ పెట్టండి అని ఎవరు అడగరు. ఏంటి అనమాట, కట్టుకోవటానికి బట్ట కావాలి. అది తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట అనే మాట మన తెలుగు మాటలో వచ్చింది చూసా. అంటే ఇంపార్టెన్స్ ఎలా చెబుతున్నారు అదే అనమాట తెలుగులో. అట్లనే ఇక్కడ ఇంపార్టెన్స్ చెబుతున్నారు అనమాట. ఏమిటంటే వాసాంసి అంటే వస్త్రములను, మమ గావశ్చ ఇంకా ఏమిటంటే గావహ, గావహ అంటే ఆవులు. నాకు ఆవులు కావాలి. అప్పుడు వేదకాలంలో ఏమిటి ధనం అంటే ఆవులే, అంటే గోధనము అనమాట. ఎక్కువగా కనుక ఆవులుంటే వాడికి గోధనం అని, డబ్బులు ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు దాని వ్యతిరేకం. ఇప్పుడు దాని వ్యతిరేకం. ఆవులు అసలు ఏమి ఉండవు, ఇక లక్షల లక్షలు కోట్లు కోట్లు ఉంటాయి అంటే దాని అర్థం. అప్పటికి ఇప్పటికీ తేడాది. ఇక్కడ ఏమిటో ఆవహ గావహ ఆవులను కావాలి. ఆవులు వచ్చినాయండి. తర్వాత ఇంకేం కావాలి నాకు? అన్నపానేచ, అన్నపానేచ అన్నము పానము. మరి అన్నము పానము ఈ 2 కావాలి. మరి అంటే ఇదంటే ఎలా అడుగుతున్నాడు అని అంటే మరి జీవించాలి కదా, జీవించటానికి కావాల్సినవి అడుగుతున్నాడు. అన్నము మంచినీళ్లు అడుగుతున్నాడు. సర్వదా, సర్వదా అంటే ఎల్లప్పుడూ మాకు ఉండాలి. చ అనేటువంటి ఇక్కడ
విశేషం వేశాడు. అన్నంచ పానంచ సర్వదా, అది అనమాట. అన్నము మరియు పానము సర్వదా ఎల్లప్పుడూ మాకు ఉండాలి అని చెప్పి తతః తతః తరువాత, ఇంకా ఆ తర్వాత ఏం చెబుతున్నాడు అనమాట. తర్వాత తతః తర్వాత అన్నపాన తర్వాత తతో మే తర్వాత మే నాకు శ్రియం ఆవహ, ఆ తర్వాతనే సంపద కావాలి అంటున్నారు. డబ్బులు, ధనం అంటే శ్రియం అంటే బంగారం అనుకోండి, ఏదైనా సరే ఇటువంటి. ముందు ప్రాధాన్యత దేనికి ఇచ్చారు చూడండి, ఆ ప్రాధాన్యత దాని ప్రకారంగా వస్తున్నాడు అనమాట. శ్రియం అంటే సంపద కావాలి అని చెబుతున్నాడు. ఈ సంపద వలన ఎందుకంటే అంటే గృహస్థాశ్రమం ఉంది కదా, గృహస్థాశ్రమానికి ఏం కావాలంటే సంపద కావాలి. సంపద లేకపోతే గృహస్థాశ్రమం నెరవేరదు. అది ముఖ్యమైనటువంటిది. శ్రీయం సంపద కావాలి. మే ఆవహ నాకు ఇవ్వు, మాకు స్వాహ, మాకు ఇక్కడ స్వాహ అనేటువంటి శబ్దం వస్తుంటుంది. స్వాహ అని అంటే అర్థం ఏంటో ప్రసాదించుము అని అర్థం అనమాట. ఇదే అనమాట. మనం మామూలుగా స్వాహ అంటేనేమో దానిలో అగ్నిలో వేసేటప్పుడు స్వాహ చెబుతుంటాం అనమాట. అంటే నీకు ప్రసాదిస్తున్నాము, ఇస్తున్నాము, అర్పణ చేస్తున్నాము అని అర్థం అనమాట. ఇది ఇక్కడ స్వాహ స్వాహ అనేటువంటి శబ్దాలు వస్తుంటాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమని అడుగుతున్నాడు, నాకు వాసాంసి అంటే వస్త్రాలు కావాలి, అన్నము పానము ఇటువంటివి కావాలి అని అడుగుతున్నాడు. అని అడుగుతున్నాడంటే ఎక్కడ వస్తున్నాడు, శ్రీ సూక్తంలో వస్తుంది. శ్రీ సూక్తంలో ఆ మంత్రంలో వస్తుంది అనమాట. ఇది ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలి అంటే, శ్రీ సూక్తం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది అంటే వేదం నుంచి డెరైవేట్ అయింది. వేదముల్లో ఉన్నటువంటి విషయాలని మహర్షి ఆయన సమీకరించి క్రోడీకరించి శ్రీ సూక్తాన్ని ఇచ్చాడు మనకి. అందుకని శ్రీ సూక్తం చదివేటప్పుడు మహర్షి పేరు చెబుతాం. ఏ మహర్షి ఇచ్చాడు దాన్ని సూక్తము అంటారు. అట్లా సూక్తాలు 10 సూక్తాలు ఉన్నాయి. నారాయణ సూక్తం, శ్రీ సూక్తము, పురుష సూక్తము, అగ్ని సూక్తము, విష్ణు సూక్తం, ఇట్లా ఈ విధంగా సూక్తాలు ఉన్నాయి. ఇవన్నీ ఋగ్వేదానికి ఎంక్లోజ్ అయి ఉంటాయి, అనుబంధం చివరిలో ఉంటాయి అన్నమాట ఋగ్వేదంలో. ఇవి సూక్తాలు అనమాట. ఆ సూక్తాల్లో ఉన్నాయి అనమాట. అవి చెప్పారంటే ఎక్కడి నుంచి వచ్చిన ఈ సూక్తాలకి మూలం వేదము, అది అర్థం ఇక్కడ. ఈ వేదంలో ఇక్కడ చెప్పారనమాట. ఇవి మాకు ప్రసాదించుము అని అంటున్నారు. ఇంకా అని తర్వాత విమాయంతు అని ఇంకో మాట వేస్తున్నాడు. విమాయంతు ఏమిటనమాట విశేషమైనటువంటి దీనిలో ఆయంతు ఇక్కడ విశేషం ఏమిటంటే బ్రహ్మచారిణ, ఇక్కడ విశేషం ఏమిటంటే విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ. బ్రహ్మచారిణ బ్రహ్మచారులు, స్వాహ మా దగ్గరకు ఒత్తురుగాక అని అర్థం అనమాట. బ్రహ్మచారులు మా దగ్గరికి ఒత్తురుగాక. స్వాహ అంటే ఆహ్వానిస్తున్నాము అని అర్థం. మా అంటే నా దగ్గరకు, బ్రహ్మచారిణ బ్రహ్మచారులను ఆహ్వానిస్తున్నాము అని అంటున్నాడు. ఇక్కడ వి నలుదిక్కుల నుండి, వి అనే దానికి నలుదిక్కుల 4 వైపుల నుంచి వి మాయాంతు, వి మాయాంతు, వి అంటే నలుదిక్కుల నుండి, మాయాంతు అంటే ఆహ్వానిస్తున్నాము. ఎవరిని? బ్రహ్మచారిణ బ్రహ్మచారులను ఆహ్వానిస్తున్నాము. తర్వాత ప్రమాయంతు బ్రహ్మచారిణ, ప్రమాయంతు బ్రహ్మచారిణ. ప్రామాయంతు నుండి తెలివి తక్కువ వారు గాక శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వారిని ఆహ్వానిస్తున్నాము అని అర్థం. ఇక్కడ మరలా ఒకసారి చూడండి, ఏమిటంటే ఆ మాయాంతు, ఇక్కడ మరలా చెప్తాం. ఆ మాయంతు బ్రహ్మచారిణ స్వాహ, ఒక పదం. ఆ మాయాంతు బ్రహ్మచారిణ స్వాహ. ఇక్కడ ఆ అనేటువంటి శబ్దం అంటే విద్యాభిలాషులు, శ్రద్ధావంతులైన బ్రహ్మచారులు అని అర్థం. ఆ అనేటువంటి ఈ ఉపసర్గ చేరటం వలన ఎటువంటి వాళ్ళని మేము పిలుస్తున్నాము అంటే శ్రద్ధావంతులైన బ్రహ్మచారులను ఆహ్వానిస్తున్నాము అని అర్థం. బ్రహ్మచారులు అంటే అర్థం ఏమిటంటే ఇప్పటి కాలంలో విద్యార్థులు, అది అర్థం అనమాట. పూర్వకాలంలో బ్రహ్మచారులు అంటే ఇప్పుడు విద్యార్థులు, అప్పుడు బ్రహ్మచారులు. అది బ్రహ్మచారులను ఆహ్వానిస్తున్నారు. ఇక రెండో విషయం ఏమంటున్నాడంటే విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ.
అటువంటి బ్రహ్మచారులు ఎటువంటి వాళ్ళై ఉండాలి? బ్రహ్మ విద్య కొరకే గాక లౌకిక విద్యల కొరకు కూడా. ఇక్కడ విశేషం చెప్తున్నాడు. ఈ బ్రహ్మజ్ఞానం చెప్పేటువంటి గురువులు ఏం చెబుతున్నారంటే కేవలం బ్రహ్మజ్ఞానం కోసమే కాదు, లౌకిక విద్యల కొరకు కూడా. లౌకిక విద్యలకు కొరకు కూడా వాళ్ళని ఆహ్వానిస్తున్నాము. ఏమిటి లౌకిక విద్యలు? బ్రహ్మ విద్య అంటే అర్థం ఏంటంటే ఈ ఉపనిషత్తుల్లో ఉన్నట్టు బ్రహ్మజ్ఞానము అని అర్థం తెలుస్తున్నది. ఉపనిషత్తులు చదువుకుంటారు, బ్రహ్మజ్ఞానం తత్వజ్ఞానం అంతా వస్తుంది. ఇదే బ్రహ్మజ్ఞానం. మరి అట్టయితే ఇక్కడ ఏం చెబుతున్నాడు? లౌకిక విద్యల కొరకు కూడా వాడు నేర్చుకోవాలి. లౌకిక విద్యలు ఏమిటి? లౌకిక విద్యలు లౌకిక విద్యలు అనంటే ఈ ప్రపంచంలో జగత్తులో తిరుగుతున్నప్పుడు లౌకిక విద్యలు కావాలి. మనం కేవలం ఉపనిషత్తులు చదువుకున్న బ్రహ్మజ్ఞానం ఉన్నదండి. ఈ బ్రహ్మజ్ఞానంతో ఇంకేమి రాదు. ఈ బ్రహ్మజ్ఞానం అయ్యా, నేను బ్రహ్మజ్ఞానం చెబుతాను కూర్చోవయ్యానంటే చాలా చల్లా నేను పోతున్నానయ్యానంటాడు. ఇక లౌకిక విద్యలు అంటే లౌకిక అంటే ఈ ప్రపంచానికి కావాల్సినటువంటి విద్యలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏదో రామాయణం చెబుతాను కూర్చున్నా సరి కూర్చుంటారు. ఆ రామాయణంలో ధర్మాలు ఇవన్నీ చెబుతాం. ఇవన్నీ అంటే ఈ ప్రపంచ జగత్తులో తిరగటానికి తగినటువంటి ధర్మాలు ఇవన్నీ సూచించేటువంటి విద్యలు చెబుతుంటూ కూర్చుంటారు వాళ్ళు. ఇప్పుడు రెండు కావాలి. ఆ విద్య కావాలి, ఈ విద్య, లౌకిక విద్యలు రెండు. లౌకిక విద్యలు అనేటువంటివి బ్రతకటానికి తిరగటానికి పనికొస్తాయి. లోకంలో తిరగాలనుకోండి, లేక జీవించాలి. తిరగటం అంటే జీవించాలి. లోకంలో జీవించాలంటే లౌకిక విద్యలు వస్తే జీవిస్తాం. ఇప్పుడు మీరందరూ బీటెక్లు, ఎంటెక్లు, టెక్కులు చాలా అయినారు. టెక్కులు అయినారు కాబట్టి జీవించగలుగుతున్నారు. ఇది లౌకిక విద్య. మరి జీవించితేనే కదా మరి ఏవైనా సరే చేయగలిగేది. లౌకిక విద్య లేకుండా అనగా జీవించకుండా అనగా జీవించడానికి తగినటువంటి సంపాదన లేకుండా ఉంటే ఎలా జీవిస్తాడు? అందువలన ఏంటంటే లౌకిక విద్య కూడా కావాలి అది చెబుతున్నాడు. కాబట్టి లౌకిక విద్యలు కొరకు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మేము కేవలం బ్రహ్మజ్ఞానమే కాదు, లౌకిక విద్య కూడా చెబుతాం. ఇది అర్థం. లౌకిక విద్య కూడా చెబుతాం. ఇప్పుడు సంగీతం ఉన్నది, కళలు, లౌకిక విద్య. ఆ సంగీతం పాడుతున్నాడు, పాటలు ఏవో పాడుతున్నాడు, 10 మంది చేరతారు, 4 డబ్బులు ఇస్తారు. అలా లలిత కళలకు సంబంధించిన అవి లౌకిక విద్యలు. అర్థం కాదు. ఇటువంటివి కూడా మేము నేర్పుతాము అని అర్థం. గురువు గారి దగ్గర అది అనమాట. ఇది విశేషం. విమాయంతు విమాయంతు అని రెండోది ఇది. ఇక మూడోది ప్రమాయంతు. ప్రమాయంతు అనేటువంటి శబ్దంలో ఏంటంటే తెలివి తక్కువ వారు కాకుండా శ్రేష్టమైన బుద్ధి గలవారై ఉండాలి మా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు. ఇది అర్థం. తెలివి గలవాళ్ళు అయి ఉండాలి అని చెబుతున్నారు. తెలివి తక్కువ వాడై ఉండి వాడికి అంటే తెలివి తక్కువ వాడంటే ఆసక్తి లేనటువంటి వాడు ఎంత చెప్పినా అర్థం కాదు, రకరకాల వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కాదండి. ఏదైనా చెబితే అర్థం చేసుకొని నడిచేటువంటి వాడు కావాలి మాకు. అటువంటి వాడు కావాలి. ప్రమాయంతు అటువంటి వాళ్ళు కావాలి అని అంటున్నారు గురువుగారు. ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, ప్రమాయాంతు బ్రహ్మచారిణ స్వాహ. ఆహ్వానిస్తున్నాం వీళ్ళందరినీ. దమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, దమాయంతు బ్రహ్మచారిణ స్వాహ. దమాయంతు అంటే దమాన్వితులైన బ్రహ్మచారు నా దగ్గరకు వచ్చేదురు గాక. అంటే ఇక్కడ శమదమములు అనేటువంటి ఉన్నాయి. ఈ శమదమములు అనేటువంటి అర్థం ఏమిటనమాట? అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాళ్ళై ఉండాలి శిష్యులు, బ్రహ్మచారులు. అది అర్థం. అటువంటి వాళ్ళై ఉండాలి. అంతరింద్రియము బాహ్యేంద్రియం నిగ్రహించాలి. తెలుసుగా అంతరింద్రియాలు ఏమిటో, బాహ్యేంద్రియాలు తెలుసు కదా, అంతరింద్రియాలు తెలుసు కదా. తెలియనటువంటి వాళ్ళు ఉంటే చెప్పండి, వాడి చెబుతాం. ఏంటంటే అంతరింద్రియములు లోపల అనమాట. అంతఃకరణ చతుష్టయం అంటారు. అది ఈ అంతఃకరణ చతుష్టయమే ఇవి గందరగోళం చేస్తాయి వాళ్ళని. వాటిని అంతరింద్రియ నిగ్రహము, మనో నిగ్రహము. అట్లా ఇటువంటి బాహ్యేంద్రియ నిగ్రహము. బాహ్యేంద్రియం అంటే ఇదిగో కళ్ళు, చెవులు ఇవేనమాట. ఇవి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుంటాయి, గుర్రాల్లాగా పరిగెత్తుంటాయి. వాటిని కళ్ళెం వేయాలి. మనస్సు అనే దాంతో కళ్ళెం వేయాలి.
అటువంటి వాడై ఉండాలి బ్రహ్మచారి అని చెబుతున్నాడు. అనగా విద్యార్థికి ఉండే లక్షణాలు చెబుతున్నాడని అర్థం ఇది. అప్పటి కాలంలో విద్యార్థికి ఉండేటువంటి లక్షణాలు ఇట్లా ఉండాలి గురువు దగ్గర చేరేటువంటి వాడు. దమాయంతు దమాయంతు బ్రహ్మచారిణ, నా దగ్గరకు వచ్చేదరుగాక ఇటువంటి బ్రహ్మచారులు, అటువంటి స్వాహ వచ్చేదరుగాక. శమాయంతు బ్రహ్మచారిణ, ప్రశాంత చిత్తులు అంటే అందుకే ఇప్పుడు చెప్పుకున్న శమ దమములు కలిగినటువంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చుదురు కాక. అది బ్రహ్మచారికి ఉన్న లక్షణాలన్నీ చెబుతున్నారు అనమాట. ముఖ్యమైనటువంటి చివర చెప్పినటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది. అత్యంత ప్రధానమైనది చివర చెబుతారు. శమదమన నిగ్రహ శక్తి కలిగినటువంటి బ్రహ్మచారులు మా దగ్గరకు వచ్చెదరుగాక అని గురుగారు అంటున్నారు. ఇది చెబుతున్నాడు. ఎక్కడి నుంచి ప్రారంభం చేశాడయ్యా అంటే యచ్ఛందసాం వృషభో విశ్వరూప ఛందోభ్య, ఇక్కడి నుంచి ప్రారంభం చేసుకుంటూ చివరికి బ్రహ్మచారులు ఇటువంటి వాళ్ళు రావాలి అని చెబుతున్నాడు. అనగా వేదముల్లో చెప్పేది ఓంకారము అనేటువంటి చెప్పుకుంటూ ఆ బ్రహ్మజ్ఞానం ఉపదేశించడానికి ఎవరు అర్హులో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదంతా నేర్చుకుంటే బ్రహ్మజ్ఞానం నేర్చుకొని ఏమిటయ్యానంటే పరమాత్మను అడిగేది మాకు గృహస్థాశ్రమం నెరవేరటానికి మాకు కావాల్సినటువంటి అన్నపానములు, వస్త్రాలు ఇటువంటివన్నీ కూడా ఇవ్వు అని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇట్లా అని ఈ విధంగా అడిగిన తర్వాత ఇక మళ్ళీ మొదలు పెడుతున్నాడు. శమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అని చెప్పాడు. ఇంతవరకు చెప్పిన తర్వాత యశోజనే అసాని స్వాహ. యశోజనే ఇంకొక విశేషం చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటంటే జనే జనులలో అంటే ప్రజలలో, ఆ ప్రజలో యశ కీర్తి గలవాడును అసాని అయ్యదను గాక స్వాహ. అన్నిటికీ స్వాహాలు చెబుతున్నాడు. స్వాహా శబ్దంతో ఏం వస్తుందని అంటే ఇది వేద మంత్రం అని అర్థం వస్తుంది ఒకటి. రెండోది ఆహ్వానిస్తున్నాము ఈ వచనాన్ని అని అర్థం అనమాట. అట్లా జనులలో ప్రజలలో కీర్తి గలవాడను అయ్యదను గాక అని చెబుతూ ఇంకొక చెబుతున్నాడు. వస్య సహా అంటే ధనవంతులలో అని అర్థం. ఇక్కడ వసు అనేటువంటి శబ్దం, వసు అంటే అర్థము ధనము అని అర్థము, బంగారము అని అర్థం, రెండు అర్థాలు వస్తాయి వసు అనే దానికి. ఇక్కడ వస్వశః అంటే ధనవంతులలో శ్రేయాన్ అసాని శ్రేష్ఠుడను అగుదును గాక స్వాహ, ధనవంతులలో గొప్పవాణ్ణి అగుదును గాక అని చెబుతున్నాడు. అంటే గొప్ప ధనవంతుడిని అగును గాక. ఇక్కడ దీనిలో అంతరార్థంగా ఏమిటి? శ్రీ సూక్తం అనమాట ఇది. కాబట్టి మనకి ఈ ఉపనిషత్తులు కూడా ఏమి చెబుతున్నాయి అని అంటే బ్రహ్మజ్ఞానమే కాదు, ఈ లౌకిక జగత్తులో తిరగటానికి కావాల్సినవి చెబుతున్నారు. ఇది ఒక విషయాన్ని మనం ఇక్కడ పట్టుకోవాలి. సహజంగా ఉపనిషత్తు అంటే బ్రహ్మజ్ఞానం అండి అని చెబుతారు. మరి ఇక్కడ ఏమంటున్నారు? మాకు వస్త్రాలు కావాలి, అన్నం కావాలి, పానీయం కావాలి, సంపదలు కావాలి, అవి ఇవి అన్ని అడుగుతున్నారు. ఇవన్నీ ఎవరికి? గృహస్థాశ్రమం నెరవేరటానికి. ఇది మనకు ఉపనిషత్తులో చెబుతున్నాడు. కేవలం ఉపనిషత్తులో బ్రహ్మజ్ఞానమే కాదు, ఇది కూడా ఉన్నది, ఇది అర్థం అని చెబుతూ ఇంకా విశేషం చెబుతున్నారు. ఇంకా ధనవంతులలో గొప్పవాడిని అగుదునుగాక అని చెప్తున్నారు. అది తర్వాత యశోజనే అసాని స్వాహ శ్రేయాన్ వస్వస్యో శ్రేయాన్, అక్కడ వస్యసో అసాని స్వాహ, ఆ శబ్దాలను విడదీసుకోవాలి. శ్రేయాన్ వస్వస్య అసాని స్వాహ, ధనవంతుల్లో గొప్పవాడిని ఉదునుగాక అని చెప్పి తర్వాత తం త్వా భగా ప్రవిశాని స్వాహ అని ఇంకా మరలా తర్వాత చెప్తున్నాడు. భగ పూజ్యమైనటువంటి భగ అనే శబ్దం భగవంతుడికి భగవాన్ అనేటువంటి దీనికి అసలు భగ అంటే అదృష్టము అని అర్థము, ఇంకొకటి ఐశ్వర్యము, ఇంకొకటి అర్థం ఐశ్వర్యము భగ అంటే. ఇక్కడ భగ అంటే పూజ్యమైన అనేటువంటి అర్థం తీసుకొని చెబుతున్నారు. భగ ఓ ప్రణవ రూపదేవా, ఓ ప్రణవ రూపదేవ. ఇంకొక మాట భగ అంటే భగవాన్ అని అర్థం అనమాట. త్వం తం త్వా భగ, భగ అనేటువంటిది ఇక్కడ సంబోధన. అక్కడ గుర్తుపెట్టుకోవాలి, భగ అనేది సంబోధన. భగ అంటే
హే భగవాన్ అని అర్థం అనమాట. తం త్వా బ్రహ్మమునకు కోశము వంటి వాడవైన నీలో, బ్రహ్మమునకు కోశమైన వాడవైన నీలో నేను ప్రవిశాని ప్రవేశించదును గాక స్వాహ అంటున్నాడు. బ్రహ్మం అయినటువంటి ఇక్కడ ఏమిటనమాట, హే భగవాన్ నీవు ఎటువంటి వాడు, బ్రహ్మమునకు కోశము. కోశం అంటే బ్రహ్మజ్ఞానం నిండినటువంటి వాడు అయిన నీలో నేను ప్రవేశించుదును గాక స్వాహ అని అంటున్నాడు. ఈ శిష్యుడు ప్రవేశించుదును గాక. భగా ఓ దేవ సత్యం సహా త్వం, సహా త్వం మరలా చెబుతున్నారు. ఏమిటంటే స్వాహ సమా భగ ప్రవిశ స్వాహ తస్మిన్ సహస్ర శాఖే ని భగాహం త్వయి మృజే స్వాహ. ఇక్కడ తర్వాత ఏం చెబుతున్నారంటే దీనిలో నీలో ప్రవేశించు కాక చెబుతూ హే దేవ భగవాన్, హే భగవాన్ సహాత్వం నీవు కూడా ఏం చెబుతున్నారు, సహాత్వం నీవు కూడా మా నాలో ప్రవేశించుము స్వాహ, అన్నిటికీ స్వాహ చెబుతున్నాడు. అని స్వాహ అని చెబుతున్నాడు. అర్థం ఏంటన్నమాట, స్వాహ అనే దానిలో ఆహ్వానిస్తున్నాము అనేటువంటి ఈ వచనాన్ని ఆహ్వానిస్తున్నాము అని మళ్ళీ భగా దేవ, ఈ భగా అనేటువంటి శబ్దాన్ని సంబోధనలో చేసుకుంటూ చెబుతున్నాడు అనమాట. దేవ సహస్ర శాఖే వేల కొలది రూపములు గల వాడివి నీవు. ఎవరు, ఆ భగవానుడు అన్నమాట. ఆ భగవానుడు ఇక్కడ భగవానుడు ఎదురుగా గురువు గారు ఉన్నాడు కాబట్టి గురువు గారిని భావించుకోవచ్చు. ఇక్కడ సహస్ర శాఖే వేల కొలది రూపములు గల వాడివి నీవు. తస్మిన్ త్వయ అటువంటి నీలో అహం నేను నిమృజే నా పాపములను కడుగుకొని ఇప్పుడు ఎలా ఉండేది, పరిశుద్ధుడను అయ్యదునుగాక స్వాహ. ఒక్కొక్క వాక్యానికి చివరన స్వాహ స్వాహ అని చెబుతున్నాడు. అది ఒక్కొక్క వాక్యానికి అట్లా అనమాట, ఒక్కొక్క ప్రతి వాక్యానికి అనమాట అట్లా అనమాట. దీనిలో ఎలా యశోజనే యసాని స్వాహ శ్రేయోన్ వస్య శోసాని స్వాహ తంత్వా భగవ ప్రవిశాని స్వాహ సమా భగవ ప్రవిశ స్వాహ తస్మిన్ సహస్ర శాఖే నిభగాహం త్వయి మృజే స్వాహ అని సహస్ర శాఖలు. ఇక్కడ విశేషం ఏం చెబుతున్నాడు, సహస్ర శాఖే 1000 శాఖలు అంటే అనేకమైనటువంటి శాఖలు కలిగినటువంటి దానిలో ప్రవేశించుదును కాక అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక విశేషం అనమాట. ఏమిటంటే ఎదురుగా ఉన్నటువంటి బ్రహ్మము, ఆ బ్రహ్మం అంటే ఆ బ్రహ్మంలో ప్రవేశిస్తాము. ఆ బ్రహ్మం ఎవరు, ప్రణవ రూపమైనటువంటి ఆ బ్రహ్మము. ఆ బ్రహ్మములో వేల కొలది రూపములు గల నీ బ్రహ్మములో నేను ప్రవేశించుదును అనే దానికి అర్థం ఏమిటి అంటే, వేల కొలది అంటే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే అనంతావై వేదాహ, అది ఇది అక్కడ అనంతావై వేదాహ అంటే వేదములు అనంతములు అని వచ్చింది. వేదములు ఏవో ఒక లెక్కగా చెప్పుకోవటానికి లేదంటే ఎన్ని ఉన్నాయో వేదాలు. మనకు వేద మంత్రాలు కూడా చాలా మంది చారిత్రకులు అంటారు, ఎన్నో ఉన్నాయి, ఉంటాయి వేద మంత్రాలు, మనకు లభించినవి ఇంతవరకు. అంటే మనకు లభించాలి అంటే ఆ యొక్క మస్తిష్కంలో ఉన్నాయి, గురువు గారి మస్తిష్కంలో ఉన్నాయి, ఇంకా అవి ప్రింట్ కాలేదు. అంటే ఈ అచ్చు యంత్రాలు వచ్చినాయి, విదేశాల వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు కదా. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆంగ్లేయులు దానిలో ముఖ్యంగా ఒక 2-3 ఉన్నారు, ముగ్గురు కాదు 5-6 ఉన్నారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఆంగ్లేయుల్లో అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఆ పండితుల్ని పిలిపించి వాళ్ళకి జీతాలు ఇచ్చి మీరు చదివే మంత్రాలని ఇవో కాగితం మీద రాయండి అని కాగితం మీద రాయించేసేసి అప్పుడు గ్రంథస్థం చేశారు. ఆ చేసినప్పుడు మంత్రాలు రావి వచ్చేసింది. మరి ఆయన మస్తిష్కంలో వచ్చేటప్పుడు ఎన్నున్నాయో అనంతావై వేద అనేటువంటి మాట తెలుసు ఆయనకి, నాకు ఇంతవరకే వచ్చండి అన్నాడు. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక విప్రుడు, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఏదో ఋగ్వేదం ఉందనుకోండి ఉదాహరణకి, ఆయన ఒక 100 మంత్రాలు చెప్పాడు, నాకు ఇంతవరకు వచ్చండి. ఇంకొక ప్రాంతంలో అడిగారు, ఇవే 100 మంత్రాలు చెప్తూ ఇంకొక 10 మంత్రాలు కలిపాడు ఆయన, కానీ ఇంకొంచెం ఎక్కువ 110 అయినాయి. ఇంకొక మంత్రం ఇట్లా దేశం అంతా కూడా
ఈ మంత్రాలన్నీ సేకరించారు ఈ ఆంగ్లేయులు. సేకరించి ఇది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని పెట్టారు. అది ఇదంతా ఎప్పుడు 200 సంవత్సరాల క్రితం జరిగిపోయిన తర్వాత ఏమైంది అంటే ఈ మంత్రాలు ఉచ్చారణలో కానీ వీటిల్లో కానీ ఈ ప్రస్తుతం జరుగుతున్న దానిలో ఎంతమంది మస్తిష్కాల్లో ఉన్నాయి, అసలు ఈ మంత్రాలు ఋగ్వేద మంత్రాలు ఋగ్వేదం, యజుర్వేద మంత్రాలు యజుర్వేదం, దేనికి దానికి కలవకుండా ఉన్నాయి అనేటువంటిది ఒక అంశం అయింది. దాన్ని ప్రత్యేక విభాగం చేసి ఇది ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనేటువంటి చేయాలనే సంకల్పము ఒక 30 సంవత్సరాల క్రితం కలిగింది. 30-40 ఏళ్ల క్రితం. ఎవరంటే అప్పుడు ఉన్నటువంటి ఈయన శంకరదయాళ శర్మ. ఆయనకి బాగా ఈ బ్రహ్మజ్ఞానం అంటే, ఉపనిషత్తులు, వేదములు అంటే మహాప్రీతి. శంకరదయాళ శర్మ, ఆయన పేరే శంకరదయాళ శర్మ. ఆయన అధ్యక్షతన మొత్తం మన భారతదేశంలో ఈ వేదాలన్నీ క్రోడీకరించి ఒక పెద్ద పుస్తకాన్ని ప్రింట్ చేశారు నాగరి లిపిలో. అది నా దగ్గర ఉంది. అది 10 కిలోల బరువు. అది ఒక పుస్తకం, పెద్ద ఇదంతా చాటంత ఉంటుంది ఆ పుస్తకం. దానిలో ఒక అక్షర దోషం కూడా ఉండదు. అది ఎంతకాలం ఉంటుందంటే సుమారు ఒక 70-80 సంవత్సరాల దాకా జీవించి ఉంటుంది ఆ పుస్తకం. అంటే వరుసగా చదువుకుంటూ దాన్ని రావడానికి పనికొస్తుంది. ఆ తర్వాత కాబట్టి ఇక్కడ అనంతావై వేదాహ, వేదములు వేదమంత్రములు అనంతము, ఎన్నున్నాయో చెప్పలేము. ఇవో మనకు లభించినవి ఇంతవరకే మనం అనుకునేది. అందుకని ఇక్కడ చెబుతున్నాడు ఆ బ్రహ్మం ఏమిటంటే అనంతావై. అది బ్రహ్మము అంటే అర్థం ఏమిటంటే మాట వేదము. ఆ వేదము అనంతావై సహస్రముఖాహ. సహస్ర అంటే అనేకము అని అర్థం. ఇక్కడ అర్థం అనేక మంత్రాలు ఉన్నాయి అని చెబుతారు. సహస్ర శాఖే, వేల కొలది రూపము కలవాడివైనా నీకు వేల కొలది రూపాలు ఉన్నాయా ఏ పరబ్రహ్మమా అని అంటున్నాడు. ఉన్నాయి నీకు. తస్మిన్ త్వయి, అటువంటి నీలో అహం నేను, నిమృజే చేరి లోపలికి, నా పాపములు అనగా లోపలికి మునిగి, నీలోకి మునిగి అనగా ఈ అమృతము వేద మంత్రములు అనేటువంటి దానిలో మునిగేసేసి నా పాపములను పోగొట్టుకుందును గాక స్వాహ అని అంటున్నాడు. ఇక్కడ నా పాపములను పోగొట్టుకుందును గాక అంటే ఏమిటి? పాపములు ఏమిటి? కర్మలు అని అర్థం. అది కర్మలు, అది అర్థం. అంటే అంత క్రితం చేసుకున్న కర్మలు ఎన్నున్నాయో, ఈ కర్మల్లో సుకృత దుష్కృత అనేకమైన కర్మలు ఉంటాయి. ఈ సుకృత దుష్కృత 2 కర్మలను అన్నింటినీ పోగొట్టుకుంటే శుద్ధ బ్రహ్మం అవుతాడు. అది అర్థం. శుద్ధ బ్రహ్మం అవును గాక, అది అర్థం అనమాట. అది అడుగుతున్నాడు. అనగా వేద మంత్రములు అభ్యసించినటువంటి వాడు శుద్ధ బ్రహ్మం అవుతాడు అని అర్థం. ఎందుకంటే బ్రహ్మంలో చేరాడు కదా, మరి బ్రహ్మంలో చేరాడు కాబట్టి శుద్ధ బ్రహ్మం అవుతాడు అనమాట అని చెబుతూ ధాత. ధాత అంటే ఓ బ్రహ్మదేవ, ధాత బ్రహ్మదేవ. ఇక వరుసగా చెబుతున్నాడు. ధాత ఆయంతు, ధాత రాయంతు, అది విడగొట్టుకోవాలి. ధాత, ఆ ధాత ఆయంతు సర్వత్ర స్వాహ. ధాత ఆయంతు సర్వత్ర స్వాహ. ధాత అంటే ఇక్కడ అర్థం బ్రహ్మగారు అంటే అర్థం వివో విధాత. అందుకనే మనకు బ్రహ్మగారి చేతుల్లో ఆయనకి 4 చేతులు పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే 4 చేతులు అంటే 4 చేతులు 4 తలకాయలు పెట్టారు. 4 చేతులు 4 తలకాయలు అంటే అర్థం ఏమిటి? 4 వేదాలు చదువుతూ ఉంటాడు, 4 చేతుల్లో 4 పుస్తకాలు పట్టుకున్నాడు అని అర్థం. అది ఈ భావం అర్థం చేసుకోవడానికి పెట్టారు. అది ఈ బొమ్మలన్నీ అందుకు సృష్టించింది. అందుకు ఈ అర్థం చేసుకోండి అని అర్థం. అంటే బ్రహ్మగారు అని అంటే ఆయనకి 4 వేదాలు వచ్చు అని అర్థం. అది చివరికి ఏంటి, ఆయనకున్నది ఒక్క తలకాయే, కానీ 4 తలకాయలు ఉన్నాయి అని అంటే 4 వేదాలు వచ్చు ఆయనకి అని అర్థం. అది కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారు. చతుర్ముఖం అంటే ఇక్కడ 4 వేదాలు వచ్చినటువంటి ఆ బ్రహ్మగారు అనమాట. ఆ బ్రహ్మగారు విధాత. ఈయనట ఆపహ, నీరు, యథా ఎటుల ప్రభతాయంతి అనగా
పైనుంచి ఆ ప్రదేశం నుండి పల్ల ప్రదేశములకు, అంటే ఎత్తు నుంచి పల్లానికి, ఎత్తు నుంచి పల్లానికి ప్రతివేశ అపి ప్రమా భాహి ప్రమావధ్య స్వ. ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటాడు, నీళ్లు పైనుంచి కిందకి ఎలా అయితే ప్రవహిస్తూ ఉంటాయి అంటే అర్థం ఏం చెబుతున్నాడంటే, నీరు ఎప్పుడు చూసినా కానీ నీటి ధర్మం ఏమిటి? పల్లానికి ప్రవహించటం నీటి యొక్క ధర్మం. పంచభూతాల్లో నీటి యొక్క ధర్మం అది. అగ్ని యొక్క ధర్మం ఏమిటి? పంచభూతాల్లో అగ్ని ధర్మము ఊర్ధ్వంగా పోవటం అనేటువంటిది దాని ధర్మం. ఎప్పుడు అగ్ని ఎప్పుడు మరి అధంగా కిందకి పోతుంది కదా. చూడండి, వీళ్ళిద్దరు వ్యతిరేకం. నీళ్లు కిందకి పోతుంటాయి, అగ్ని పైకి పోతుంటుంది. రెండు కలిపి కిందకే పెట్టేయడానికి అప్పుడు ఏమవుతుంది? పరమాత్మ రెండు కలిపి కిందకే పెట్టాడు అనుకోండి, అప్పుడు ఏముండదు, అగ్ని ఉండదు. అంతే కదా. అంటే వీళ్ళిద్దరు బద్ధ శత్రువులు ఇద్దరు, అంతే కదా. అగ్నిని చూశాడా, నీళ్లు నీ సంగతి తీరుస్తానంటాడు, కాసేపట్లో ఆరిపేస్తాడు. అందుకని కొట్టుకోవాకండి మీరిద్దరు. కాబట్టి నువ్వు కిందకి పోరా, నువ్వు పైకి పోరా అన్నాడు. అంటే ఊరికి చమత్కారంగా చెప్పుకోవడానికి అనమాట. అగ్ని ఏమో ఊర్ధ్వానికి పోతుంటుంది, నీళ్ళేమో అధహాకి వెళ్ళిపోతుంటాయి. ఇదనమాట దానికి దీనికి ఇది. అది ఆ విషయం చెబుతున్నాడు. ఈ నీళ్లు ఎట్లయితే పల్లానికి ప్రవహిస్తూ ఉంటుంటాయో, ప్రవహించను యథా ఏ విధంగా ప్రవహిస్తూ ఉంటాయో, మాసాహ నెలలు, మాసాహ అంటే నెలలు, కాలం. ఈ కాలము అహరథ్యం సంవత్సరమును చేరుచున్నవో, ఒక సంవత్సరం అయిందండి అని చెబుతారు. అంటే అర్థం ఏమిటి? 12 నెలలు గడిచింది అని అర్థం. అది 12 నెలలు గడిచిపోతున్నది అంటే అర్థం ఏమిటి? కాలము అనేటువంటిది వెళ్ళిపోతూ ఉంటుంటుంది, కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎక్కడ ఆగిపోదు. పైనుంచి నీళ్లు పడుతున్నాయి, సెలయేరు పైనుంచి, అబ్బో ఎంత వేగంతో పడుతున్నాయో మనం చూస్తుంటాం, ఆనందంగా చూస్తుంటాం. ఆనందంగా చూస్తూ ఫోటోలు తీసుకుంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి తత్వజ్ఞానం అనేటువంటి దృష్టి మనకు పోదు, అంతే కదా. పైనుంచి నీళ్లు కింద పడి అవి ఎలా పోతున్నాయి అని అంటే దాని స్పీడ్ చూసుకోండి ఎలా ఉంటుందో. ఆ స్పీడ్ ఏంటి? డౌన్కి వెళ్ళే కొద్ది స్పీడ్ పెరుగుతుంటుంది. దాని వేగం అలా పెరిగిపోతుంటుంది, నీళ్ళకి అట్లా వేగం పెరిగిపోతుంటుంది. ఏమిటి ఇది? పైనుంచి కింద పడుతున్నాయి, నీళ్లు బరబర వరుగుతున్నాయి కదా, ఇంతవరకే, ఇంత దూరం ఆలోచించరు. ఏమిటంటే దాని అర్థము చివరికి కాలము, అది అర్థం. కాలము పరిగెత్తుతూ ఉన్నది, అది అర్థం. ఇప్పుడు ప్రవహించే నీళ్లు ఉన్నాయి, నువ్వు చెయ్యి అడ్డం పెట్టు చూద్దాం. ఆ సెలయేరు నీళ్లు ఉన్నాయి, ఏదో చెయ్యి అడ్డం పెట్టి ఉంటాయేమో. అనగా కాలాన్ని నువ్వేమన్నా ఆపగలుగుతావా? ఆపలేవు. ఈ కాలం అనేటువంటిది ఏమిటంటే నీళ్లు అధకి వెళ్ళిపోయేటప్పుడు ఎంత వేగంగా వెళ్ళిపోతుంటాయో, ఈ కాలం అనేటువంటిది, మాసములు అనేటువంటివి 12 మాసాలు అయ్యేటిని, 360 రోజులు అయింది. అయ్యేటప్పటికి నువ్వేమంటున్నావు? అహహ. అహహ అంటే పగలు అనమాట, అంటే సంవత్సరమునకు ఇక్కడ జరం చేరుచున్నవి, జర్జరం అంటే సంవత్సరానికి వెళ్ళిపోతుంది. అంటే 12 నెలలు గడిస్తే సంవత్సరం అయినది అని మనం చెబుతున్నాం. ఏమో ఆ విధంగానే బ్రహ్మచారినిగా బ్రహ్మచారులు సర్వత అన్ని చోట్ల నుండి మాం నా దగ్గరకు ఆయాంతు వచ్చేదరు గాక. అనగా ఈయన సంవత్సరం, ఈ గురువు గారు సంవత్సరం. ఈ సంవత్సరంలోకి 12 నెలలు వస్తే సంవత్సరం పూర్తవుతుంది. అనగా వాళ్ళు ఎలా రావాలి అని అంటే, నీళ్లు ఎలా అయితే పల్లానికి వెళ్ళిపోయి వేగంగా వెళ్ళిపోతున్నాయో, పల్లానికి వెళ్ళిపోతున్నాయి, అలానే గురువు దగ్గరికి వేగంగా వాళ్ళు ఈ నీటి ప్రవాహం వల్లే వచ్చి గురువు దగ్గరికి చేరుదురు గాక. ఎవరు? ఈ బ్రహ్మచారులు అని చెబుతున్నాడు. అని ఒక పోలిక చెబుతూ ఉన్నాడు అనమాట. 12 నెలలు గడిస్తే ఒక సంవత్సరం అవుతుంది, ఆ సంవత్సరం అవుతుంది. ఆ విధంగానే అని చెప్తున్నాడు. ఇంకొక మాట, సంవత్సరం అనేటువంటి మాటని
విష్ణు సహస్రనామాల్లో వచ్చిందా రాలేదా? విష్ణు సహస్రనామాలు 1000 నామాలు కదా, మరి వచ్చిందండి, విష్ణు సహస్రనామాలు. ఉం? వచ్చింది ఏదో అది సంవత్సర. అది సంవత్సర అంటే అక్కడ విష్ణువు అనగా భగవాన్ అని అర్థం. ఇక్కడ గురువు గారు సంవత్సర, ఇది ఇది అనమాట. అనమాట అంటే ఎక్కడి నుంచి వచ్చింది చూసుకోండి. అక్కడ మనకు దానిలో చెబుతుంటే సంవత్సరం అంటే 12 నెలల మీదనే ఉంటుంది మనకి ఆలోచన, రెండోది ఆలోచన ఉండదు. 12 నెలలు అంటే అర్థం ఏంటి? కాలమురా, కాలమే బ్రహ్మము అనే మాటను దూరంగా ఆలోచించరు. 12 నెలలు గడిచిపోయింది, సంవత్సరం కాలం అని అంటాం. ఏమిటి అర్థం అంటే బ్రహ్మము లేక భగవాన్, ఇది అర్థం. ఇక్కడ ఈ సంవత్సరము భగవాన్ ఎవరు అని అంటే గురువు గారు. ఆ గురువు గారు అడుగుతున్నాడు, ఇటువంటి శిష్యులు నా దగ్గరికి ఒత్తురుగాక అని చెప్పాడు. ఇటువంటి శిష్యులు నా దగ్గరికి ఒత్తురుగాక అని చెబుతున్నాడు. ప్రతివేశోసి ప్రమాభాహి ప్రమావద్వశ అని ఈ విధంగా చతుర్థ అనువాక అని చెబుతున్నాడు. బ్రహ్మచారులు ఈ విధంగా అవుతున్నారు. ధాత ఆయాంతు సర్వత్ర స్వాహ ప్రతివేశోసి ప్రమాభాహి ప్రమావద్యస్వ అని ఇంతటితోటి దీన్ని పూర్తి చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే మాసములు అనేటువంటి దానికి చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. విధాత ప్రకృతాయాంతి యథా ఎట్లు మాసాహ ప్రమాసాహ అనమాట, నెలలు అహరజ్యం సంవత్సరమును చేరుచున్నవో అని ఈ విధంగా ఇక్కడ చెప్పాడు. అహర్జరం, అహహ జరం అది విడదీసుకోవాలి. అహహ జరం విడదీసుకోవాలి. యథా మాస అహ జరం ఏవం మాం బ్రహ్మచారిణ ధాత ఆయంతు సర్వత్ర స్వాహ ప్రతివేశోసి ప్రమాభాహి ప్రమావద్యస్వ అని చివరికి ఈ విధంగా చెబుతున్న బ్రహ్మచారులు ఈ విధంగా చేరుదురుగాక అని ఈ గురువు గారు చెబుతున్నటువంటి విశేషమైనటువంటి దీన్ని చెప్తున్నాడు అనమాట. దీనిలో ప్రభాహి ప్రణవమా నీవు ప్రతివేశ అసి, బ్రహ్మము ఆశ్రమ స్థానమై ఉన్నావు. మా నన్ను ప్రభాహి ఆత్మజ్ఞానముతో ప్రకాశింపజేయుచు మా నన్ను ప్రపద్యస్వ పొందుము. నీవు నాకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తూ ఓ బ్రహ్మమా అనగా ఓ ప్రణవమా నన్ను ప్రణవంలోకి ఆహ్వానించుము అని ఈ విధంగా కోరుతూ ఉన్నారు శిష్యుడు అని. ఇక్కడ గురువు శిష్యుల గురించి రెండింటిని చెప్పుకున్నటువంటి దాన్ని చెప్తున్నారు అనమాట. ఇది ఇంతటితోటి ఈ అనువాకాన్ని పూర్తి చేశాడు. ఈ అనువాకంలో చెప్పినటువంటిది ఏంటంటే చివరికి దీనిలో చెబుతున్నటువంటిది నన్ను నీలో ఐక్యము చేయుము ఒక విషయం. అలానే ఉపాసకుల మనోభావాలను గురించి చెబుతున్నాడు. ఇంకా తర్వాత ప్రణవమా బ్రహ్మమునకు కోశభూతమున నీలో నేను ప్రవేశించదునుగాక స్వాహ. ప్రణవమా బ్రహ్మమునకు కోశభూతమైన ప్రణవమా ఓంకారమా, బ్రహ్మమునకు కోశభూతమైన అంటే కోశం అంటే బ్రహ్మము ఇందులో ఉన్నది అంటే ఓంకారంలో ఉన్నది అని అర్థం అనమాట. అందులో ఉన్నది నేను ప్రవేశించదును గాక, నీవు కూడా నాలో ప్రవేశించుము. అలానే లెక్కలేనన్ని రూపములు కలిగినటువంటి నీలో నా పాపములను కడుగుకొని, అనగా బ్రహ్మము యొక్క రూపములన్నీ లెక్కలేనన్నివి. ఇదే భగవద్గీతలో విశ్వరూప సందర్శనం. భగవద్గీతలో విశ్వరూప సందర్శనం అంటే అనేక తలకాయలు కనబడుతున్నాయి, అది అర్థం. ఒక్క తలకాయ ఎన్ని తలకాయలు అయినాయి చూడండి. ఎదురుగా ఉన్నది ఒక్క తలకాయే ఆయనకి, అంటే కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు. ఆ కృష్ణుడు ఒక్కడే 1000 తలకాయలు చూపించాడు. 1000ని మనం లెక్కేసుకున్నాం. 1000 ఉన్నాయో, కోట్లు ఉన్నాయో, ఎన్ని కోట్లు ఉన్నాయో తలకాయలు, ఎన్ని శిరస్సులు ఉన్నాయో, అంటే ఎంత బ్రహ్మ జ్ఞానాలు ఉన్నాయో. అనంతావై వేదాహ, అది ఇది. అటువంటి ఆ రూపమును చూశారు, విశ్వరూపం ఉన్నదే చూశారు, ఆ బ్రహ్మజ్ఞాన రూపము. ఆ దానిలో నేను కలిసిపోదును గాక అని. ఓ విధాత, నీరు ఎలా పల్లానికి వెళ్ళిపోతూ ఉన్నదో, సహజంగా వెళ్ళిపోతుండదు, ఆ విధంగానే నెల అంటే 30 రోజులు, ఆ నెలలు సంవత్సరమును చేరుచున్నవో. 12 నెలలకి కలిపి 360 రోజులు సంవత్సరం అయినది, సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నది.
ఆ విధంగానే బ్రహ్మచారులు అన్ని దిక్కుల నుండి ఇప్పుడు నదులు ఉన్నాయి, ఆ దిక్కు నుంచి ఈ దిక్కు నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ చేరుతున్నాయి? నదీనా సాగరో గతి. స్పీడ్ పెరుగుతూ ఉంటాయి. ఆ స్పీడ్ పెరిగి పెరిగి చివరికి ఎక్కడికి లీనమైపోతున్నాయి? సముద్రంలో లీనమైపోతున్నాయి. సముద్రంలో లీనమైపోయిన తర్వాత ఇది ఈ నది ఇది అనేది మనం కనుక్కోలేము. అట్లనే బ్రహ్మచారులు నలువైపుల నుండి అంటున్నాడు. అనగా అంత దేశం నలుమూలల నుండి అందరూ బ్రహ్మచారులు అన్ని దిక్కుల నుండి వచ్చి నన్ను చేరుదురుగాక స్వాహ, నాలో చేరుదురుగాక అని అంటున్నారు. ఎవరు? గురువు గారు అంటున్నారు. ఓ ప్రణవమా, నీవు ఆశ్రయస్థానమై ఉన్నావు, నన్ను ఆత్మజ్ఞానముతో ప్రకాశింపజేయము, నన్ను పొందు అని ఓ ప్రణవమా అని కోరుతున్నాడు. ఒకవైపు ఏంటి అనమాట, గురువు గారు అనేది చెప్పుకోవచ్చు. ఇంకొక అర్థంలో ప్రణవమా లేక బ్రహ్మమా అని చెప్పుకోవచ్చు. ఆ బ్రహ్మంలో చేరడము అని అర్థం అనమాట. ఇక్కడ అనమాట అంటే ఏంటి ప్రధానమైనటువంటి ఇక్కడ మనకు ఆధారం ఏమిటి దీనిలో చెబుతున్నది? అనువాకంలో బ్రహ్మము లేక ప్రణవము, దాని గురించి చెబుతున్నాడు. ఆ బ్రహ్మంలో లీనం కావటమే, ప్రణవంలో లీనం కావటమే ఇక్కడ మోక్షము, అది అర్థం. అదే బ్రహ్మజ్ఞానం కదా చెప్పేది. అది మరి ఇన్నిటి దానికి మోక్షం పొందాలి అని అంటే మధ్యలో ఏమడుగుతున్నాడు? అన్నపానీయాలు అడుగుతున్నాడు. అంతే కట్టుకోవడానికి వస్త్రాలు అడుగుతున్నాడు. అంటే అవి లేకపోతే ఎట్లా? మరి జీవించి ఉంటేనే కదా తర్వాత పొందాలి. జీవించి ఉండటానికి మనం వేదమే చెబుతున్నది కదా. అన్నం అనేటువంటిది లేకపోతే ఎలా ఉంటుంది? మనకు దీనిలో చెప్పుకున్నాం, చాందోగ్యంలో చెప్పుకున్నాం. ప్రాణం యొక్క ప్రాధాన్యత, మనస్సు యొక్క ప్రాధాన్యత దేని మీద ఆధారపడి ఉన్నది? ప్రాణం యొక్క ప్రాధాన్యత నీళ్ల మీద ఆధారపడి ఉన్నది. మనస్సు ఆహారం మీద ఆధారపడి ఉన్నది. మనకు వచ్చింది కదా. ప్రాణం ఏమిటి? మంచినీళ్ళు తాగాడండి అంటాడు ఆ గురువు గారు శిష్యుడితో అంటారు, ఏమిటంటే ఒరే నువ్వు 15 రోజులు నువ్వు ఏమి తినవాకరా, అన్నం ఏమి తినవాకరా అన్నాడు. అయితే మధ్య మధ్యలో కాస్త మంచినీళ్ళు తాగొచ్చు అన్నాడు. అని అంటే సరే వాడు అట్నే మధ్య మధ్యలో కాస్త మంచినీళ్ళు తాగుతూ 15 రోజులు బతికాడు. ఒరే ఇప్పుడు నువ్వు 15 రోజులు బతికావు కదా, అన్నం తినలేదు కదా, దేనివల్ల బతికావురా? ఇప్పుడు ప్రాక్టికల్ గా అనేటప్పటికీ నీళ్లు, ఈ నీళ్లు ఏమిటి? ప్రాణాధారము. అట్లా ఈ విధంగా అనమాట. ఆ తర్వాత అన్నం దగ్గరకు వచ్చేసింది. అన్నం దగ్గరకు వచ్చేటప్పటికి వాలిపోతున్నాడు. ఏమిటి? ఆకలేసింది కదా. తర్వాత అన్నం లేకపోయేటప్పటికి మనస్సు ఏం పనిచేయటంలా. ఒరే నీకు వేదం వచ్చు కదా, వేదం అంతా అప్పచెప్పేస్తావు కదా, చెప్పు మరి ఏం చెప్పేది? నాకంతా పడిపోతున్నాను నేను, 15 రోజుల నుంచి అన్నం లేదు, వేదం చెప్పమంటున్నావు, ఆ వేదం ఏందో నాకు తెలియదు, ఇంకెట్లా మాట్లాడుతున్నాడో చెబుతున్నాడు. సరే అట్లయితే ఇదిగో అన్నం తెచ్చాను తినరా. తిన్నాడు. అమ్మయ్యా, ఏమిరా వేదం అని చెప్పరా అంటే నెమ్మదిగా వస్తున్నాయి ఒకటెమ్మట ఒకటి 10 మంత్రాలు చెప్పాడు. ఇంకా కాసేపు ఆగిన తర్వాత అరే ఇంకాసేపు తినరా. ఇంకాసే రేపు మొత్తం చెప్పేశాను, అయిపోయింది. ఎక్కడున్నాయి రా ఇప్పుడు దాకా? మరి ఎక్కడున్నాయి మరి? ఇప్పుడు బయటకు ఎట్టొచ్చినాయి? ఎలా వచ్చినాయి చెప్పు. ఎలా వచ్చినాయి అంటే మనస్సులో ఒక కోశం ఉన్నది, దానిలో లోపల ఎక్కడో దాగి ఉన్నాయి. వాటిని పైకి లేపాలి వచ్చేసరికి వాటికి బలం ఇవ్వాలంటే అన్నం తినాలి. అన్నం తింటే అప్పుడు బలం వస్తుంది. అన్నం యొక్క రసము దేనికి పొందుతుంది అంటే మనస్సుకు వెళుతుంది, అది అర్థం. అన్నం యొక్క బలం 3 వంతులు అవుతుంది ప్రతిదానిలో. 3 వంతుల ఈ ప్రథమ భాగము ఆయా వాటికి పంపిస్తుంటుంది, అన్నమేమో మనస్సుకు పంపించేసేస్తుంటుంది. మంచినీళ్లు తాగుతాం కదా, నీళ్లు పానీయం, ఇవేమో ప్రాణానికి పంపించేసేస్తుంటుంది. ఇప్పుడు బతకాలిగా ముందు వాసిన వాడికి
మంచినీళ్ళు అన్నం ఈ రెండు ఉన్నాక బతికాడు వాడు. అదనమాట ఇది అక్కడ మనకి చాందోగ్యంలో చెప్పాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే చెబుతున్నాడు, ఈ మనిషి బ్రతికాడు. ఈ బ్రతకటానికి మరి ఎటువంటి బ్రతుకు అంటే ధనం ఉండాలి. వసుహు చెప్పాడు, వసుహు ధనం ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి, తాగడానికి మంచినీళ్ళు ఉండాలి, పశువులు ఉండాలి, పైగా ఇన్ని ఉండాలి నాకు. ఇన్ని ఉంటే అప్పుడు నేను నీ బ్రహ్మజ్ఞానాన్ని ముట్టగలుగుతాను. ఇప్పుడు ఆకలేసిందండి ఎవడున్నా అనుకుందాం, ఒరే నీకు భగవద్గీత చెబుతాను రా కూర్చోరా అంటే, నీ భగవద్గీత వద్దు, నాకు చచ్చిపోతున్నాను ఆయన, నాకు తర్వాత సంగతి అంటాడు. అది బాగా ఆకలిస్తున్నది వాడికి, ఎవరో ఒక బంగారం మింగురా, ఒక బంగారం ముక్క, అమ్మో బంగారం ముక్క అంటే ఇష్టపడి తీసుకుంటాను, మింగమంటే మింగని చస్తానని అంటాడు. చూడండి ఎట్లా ఉంటుందో. ఏం కావాలి అని అంటే అన్నం కావాలి, ముందు అన్నం కావాలి. అన్నం తిన్న తర్వాత అప్పుడు తర్వాత ఏమైనా సంగతి అంటే నిలబడాలి. నేను నిలబడటానికి ఇవన్నీ చెబుతున్నాను. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానం పొందాలి, గురువు గారిలో ప్రవేశించాలి అంటే, బ్రహ్మంలో ప్రవేశించాలి అని అంటే ఇవి లేకుండా ఎట్లా. కాబట్టి ఆ పరమాత్మను ఎవడు కొడుతున్నాడు అనమాట, నాకు ధనము కావాలి, అవి కట్టుకోవటానికి బట్టలు, తినటానికి తిండి, తాగటానికి మంచినీళ్లు, ఇటువంటి ఇంకా పైకి ఏంటంటే డబ్బులు, ధనము, వసుహు ధనము, ఇవి కావాలి. ఇవి ఉంటే అప్పుడు ఏమొస్తుంది అనమాట, ఇక నేను ముందుకు నడుస్తూ ఉంటుంటాను. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎలా అయితే నెలలన్నీ సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉంటాయో, ఎలా అయితే నీళ్ళన్నీ ప్రవహిస్తూ సముద్రంలో గడిపోతుంటాయో, అలానే నేను నీలో నువ్వు బ్రహ్మజ్ఞాన సంపన్నముతోటి ఉన్నవే లోపలికి వెళ్ళి నేను పరిశుద్ధుడినే, నేను నీలో లీనమైపోతాను. అది చివరికి చెప్పింది. ఇది అనమాట ఓంకారం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇది చివరికి బ్రహ్మంలో లీనమైపోతానంటే ఓంకారంలోకి లీనమైపోతాను అని చివరికి తేల్చేసేసి 4వ అనువాకంతో అది పూర్తిచేశాడు. దీనిలో ఓంకారం యొక్క ప్రాధాన్యత, బ్రహ్మం యొక్క ప్రాధాన్యత చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. తర్వాత 5వ అనువాకంలో వ్యాహృతులను గురించి చెబుతూ ఉంటాడు. వ్యాహృతులు, ఈ వ్యాహృతులు అనేటు 3 వ్యాహృతులు, సప్త వ్యాహృతులు అనేటువంటివి ఉన్నాయి. వాటిని గురించి ఎలా చెబుతున్నాడో మనం తర్వాత క్లాసులో మనం అధ్యయనం చేద్దాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.